ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చెబుతూ ఆ వైట్ హౌస్లో మాట్లాడుతూ ఇండియా రష్యాలు ఏం చేసుకుంటాయి, వాట్ ఇండియా అండ్ రష్యా డజ్, ఓకే, బట్ దే ఆర్ డెడ్లీ ఎకానమీస్, ఇద్దరు కలిసి మునిగిపోవాలి, రష్యాతో పాటు ఇండియా కూడా ఒక డెడ్ ఎకానమీ, ఒక మృత ఆర్థిక వ్యవస్థ అన్నట్టు చాలా భయానకమైన కామెంట్ చేశాడండి. దాన్ని మన అపోజిషన్ పార్టీలో రాహుల్ గాంధీ గారు అంటున్నారు, ట్రంప్ నిజం చెప్పారు, డెడ్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ మోడీ కాలంలో చాలా దిగజారింది, అది ట్రంప్ చెప్పేదాకా మనం తెలియదా, మనం తెలిసినా ఒప్పుకోలేకపోతున్నామని ఇక్కడ మాట్లాడడం. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ అండి. ఇండియా డెడ్ ఎకానమీయా లేకపోతే అమెరికా డెడ్ ఎకానమీయా? మరి ఇండియా బ్రైట్ స్పాట్ అని ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. లేదు, ఇది ఇండియా డెడ్ ఎకానమీ కాదు, ఇట్స్ ఎ బ్రైటెస్ట్ స్పాట్. ఒక భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ధృవతార. IMF ఇవన్నీ దాన్ని నిరూపితం అవుతున్నాయని చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే, అమెరికాతో పోల్చి ఇండియా డెడ్ ఎకానమీయా, అమెరికా డెడ్ ఎకానమీయా? అసలు ఇండియా బ్రైట్ స్పాట్ అయితే ప్రభుత్వం చెప్పినట్టు మరి ట్రంప్ ఎందుకు అంటున్నాడు? ట్రంప్కి ఏమైనా అక్కసుందా? వై హీ హేట్స్ ది ఇండియా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? అసలు ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో G20 అనేది మేజర్ ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. G20 అంటే G7, బ్రిక్స్ ఎకానమీ